కాంగ్రెస్ వచ్చింది కరువు తెచ్చింది. నీటి కష్టాలతో సాగు కష్టమైంది. రైతుల పాలిట శాపంగా మారింది రేవంత్ సర్కార్. పంటకు ఆర్థిక సహాయం అందించే రైతు బంధు బంద్ అయింది. అప్పుల ఊబిలో రైతన్నలు కూరుకుపోతున్నారు. అయితే రైతన్నల ఆత్మహత్యలతో గ్రామాన మళ్లీ విషాద ఛాయలు అలుముకుంటున్నాయి. ఇటు మహబూబాబాద్ జిల్లా బేతూల్ గ్రామంలో రైతు గగులోత్ విజయ్ పొలంలో చెట్టుకు ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. గగులోత్ విజయ్ అనే రైతు తనకున్న 3 ఎకరాల భూమితో పాటు మరో 3 ఎకరాలు కౌలు తీసుకుని వ్యవసాయం చేస్తున్నాడు. అయితే మిర్చి, పత్తి, మొక్కజొన్న పంటలు సాగు చేశాడు. మిర్చి పంటకు తెగులు సోకి తీవ్రంగా దెబ్బతిన్నది. పంట పెట్టుబడి కూడా రాకపోవడం, 8 లక్షల అప్పు ఎలా తీర్చాలో తెలియక పొలంలోనే ఉరివేసుకున్నాడు. రైతు విజయ్ ఆత్మహత్యతో బేతోల్ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇక మృతునికి భార్య, 3 పిల్లలు ఉన్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. రైట్, ఇక ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రవికాంత్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. రైట్ రవికాంత్, ఇటు రైతు సూసైడ్ కి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? కాంగ్రెస్ ప్రభుత్వంలో వ్యవసాయాన్ని నమ్ముకున్నటువంటి రైతుల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. ఆత్మహత్యలే శరణ్యం అని ఆత్మహత్యల వైపు మల్లుతున్నటువంటి సందర్భం కనిపిస్తా ఉంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఇప్పటికే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 2 సంవత్సరాల 4 నెలల కాలంలో అనేక మంది రైతులు ఆత్మహత్యల బాట పట్టినటువంటి సందర్భం మనం చూస్తా ఉన్నాము. పంటలు నమ్ముకున్నటువంటి రైతు లాభాలు పక్కన పెడితే కనీసం గిట్టుబాటు ధర వచ్చేటువంటి పరిస్థితి లేదు. నష్టాలు చవి చూస్తున్నారు. అప్పుల బాధలు పెరిగిపోయి ఆత్మహత్యలు చేసుకుంటున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తా ఉంది. మహబూబాబాద్ జిల్లా ఏదైతే మహబూబాబాద్ జిల్లా కేంద్ర శివారులో ఉండేటువంటి బేతోలు పరిధిలోని భజన తండాకు సంబంధించినటువంటి గుగులోతు విజయ్ అనే రైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అప్పుల బాధ తట్టుకోలేక వ్యవసాయానికి తీసుకొచ్చినటువంటి అప్పులు పెరిగిపోయి గిట్టుబాటు ధర లేక పంట చేతికి వచ్చేటువంటి పరిస్థితి లేక తనువు సాధించినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. 48 సంవత్సరాలు గుగులోతు విజయ్కి తనకు ఉన్నటువంటి 3 ఎకరాలతో పాటు మరొక 3 ఎకరాల వ్యవసాయ భూమిని ఆయన కౌలుకు తీసుకొని పంటలు సాగు చేస్తున్నటువంటి పరిస్థితి. 1 ఎకరం 20 గుంటల్లో మిర్చి పంట, మరో 2 ఎకరాల్లో పత్తి, మరొక 2.5 ఎకరాల్లో వరి పంటలను సాగు చేస్తున్నాడు. ఈ సాగు కోసం అప్పు తీసుకొచ్చినటువంటి పరిస్థితి మనం చూసినట్టయితే బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు రైతుకు పెట్టుబడి సాయం అందించేటువంటి పరిస్థితి ఉండేది. రైతు బంధు అందించేటువంటి సందర్భం ఉండేది. రైతు బంధు రైతుకు ఎంతో భరోసాగా ఉండేటువంటి పరిస్థితి ఉండేది. రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ భరోసా పూర్తిగా తప్పిందని మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. రైతుకు భరోసా కల్పిస్తాం, రైతు భరోసా పథకాన్ని తీసుకొచ్చామని గొప్పని చెప్పుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం రైతు ఉసురు తీస్తున్నటువంటి సందర్భమే మనకి ఎక్కడికక్కడ కనిపిస్తా ఉంది. దానికి ప్రత్యక్ష ఉదాహరణగా మహబూబాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి గుగులోతు విజయ్ ఆత్మహత్య ఇందుకు నిదర్శనంగా కూడా మనకు స్పష్టంగా కనిపిస్తుంది. మిర్చి పంట కావచ్చు, ఇతర పంటలకు సంబంధించి ఇటీవలి కాలంలో పంట పెట్టుబడి విపరీతంగా పెరిగిపోయినటువంటి పరిస్థితి. తుఫాన్ల కారణంగా కావచ్చు, యాసంగి సీజన్ లో పంటలకు సాగునీరు అందక ఒకవైపు, మరొక వైపు చీడపీడల బాధ, ఎరువులకు సంబంధించి సకాలంలో అందక యాసంగి సీజన్ లో చాలా ఇబ్బందులు పడ్డారు. అంతకుముందు వానాకాలం సీజన్ సంబంధించి కూడా కాంగ్రెస్ హయాంలో రైతులు తిప్పలు పడుతున్నటువంటి సందర్భం చూస్తా ఉన్నాము. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రైతులు దుమ్మెత్తిపోస్తుండడం ఎక్కడికక్కడ మనకు రాష్ట్రంలో కనిపిస్తా ఉంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో కనిపిస్తా ఉంది. మహబూబాబాద్ ప్రాంతంలో అత్యధికంగా గిరిజన రైతులు ఉంటారు. గిరిజన రైతులు అయితే కాంగ్రెస్ ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోతున్నటువంటి సందర్భం కనిపిస్తా ఉంది. అనేక మంది రైతులు ఇప్పటికే ఆత్మహత్యలు చేసుకుంటున్నటువంటి సందర్భం మనకు కనిపిస్తా ఉంది. గుగులోతు విజయ్ కూడా మిర్చి పంటకు ఆయన ఏదైతే సాగు చేస్తున్నటువంటి మిర్చి పంటకు, మిర్చి తోటకు వైరస్ సోకడంతో
పంట అంతా కూడా పూర్తిగా ఎండిపోయినటువంటి పరిస్థితి. మిగతా పంటలు కూడా పండిస్తూనే ఉన్నాడు. వరి, పత్తి అవి కూడా దిగుబడి రాకపోవడము, ఇప్పటికే 8 లక్షల మేర అప్పు పేరుకపోవడం మనస్తాపానికి గురైనటువంటి విజయ్ ఆత్మహత్య చేసుకున్నాడు. వ్యవసాయ క్షేత్రం వద్దే చెట్టు పూరు వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆయనకు భార్య, 3 పిల్లలు ఉన్నారు. పూర్తిగా ఆ కుటుంబాన్ని అయితే ప్రభుత్వం ఆదుకోవాల్సినటువంటి బాధ్యత కూడా రాష్ట్ర ప్రభుత్వం మీదే ఉంది. ముఖ్యంగా భూలోతు విజయ్ ఆత్మహత్య ప్రభుత్వ హత్యగా భావిస్తున్నటువంటి సందర్భం కూడా రైతు సంఘాలు, రైతు సమాజంలో నుంచి వినిపిస్తా ఉంది. ఓకే, ఆల్ రైట్ రవికాంత్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.